హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ ధమాకా 5 కీలక శుభవార్తలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం డీఏ పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి దస్త్రంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారైతే సంతకం చేశారు. ఈ పెంచిన డీఏ జూలై 1, 2024 నుండి అమల్లోకి రానుంది. దీనివల్ల ఈ మేరకు టీజీ ట్రాన్స్‌కో మరియు జెన్‌కో పరిధిలోని సుమారు 71,387 మంది రెగ్యులర్ ఉద్యోగులు, అలాగే ఆర్జ్ ఆర్టిజన్లు మరియు పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ యొక్క నిర్ణయం వల్ల విద్యుత్ సంస్థలపై ప్రతి నెల 9.39 కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. ఇది విద్యుత్ రంగ కార్మికులకు నిజంగా పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. మరోవైపు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల చిరకాల ఆవేదనకు ప్రభుత్వం ముగింపు పలికింది. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలతో సహా మొత్తం 365 కోట్ల రూపాయల ఉపకార వేతనాల నిధులను డిప్యూటీ సీఎం విడుదల చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిపై కూడా ఒక కీలక నివేదిక వెలుగులోకొచ్చింది. దాదాపు 4.93 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను కొన్ని ఏజెన్సీలు దోచుకుంటున్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏజెన్సీలు కేవలం కమిషన్ల రూపంలోనే ఏడాదికి 600 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయని తెలుస్తోంది. ఉద్యోగులకు రావాల్సిన జీతాలను సకాలంలో చెల్లించకుండా ఆ డబ్బును బ్యాంకుల్లో ఉంచి వడ్డీలు దండుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. ఇకపై బోగస్ ఉద్యోగులను ఏరివేసి కేవలం ఆధార్ కార్డ్ ధృవీకరణ ఉన్నటువంటి అసలైన ఉద్యోగుల ఖాతాల్లోకే నేరుగా జీతాలు జమ అయ్యేలాగా పారదర్శకమైన వ్యవస్థను రూపొందిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చలతో పాటుగా పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తరించేలాగా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉపాధ్యాయ లోకం కూడా తమ డిమాండ్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు గారు మాట్లాడుతూ ఉద్యోగులందరికీ వెంటనే 45% పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని, ముఖ్యంగా రిటైర్ అయిన రోజే గౌరవప్రదంగా పెన్షన్ పత్రాలు అందజేసేలాగా పరిపాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. పీఆర్సీ ప్రకటనపై ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాసులతో ఎదురుచూస్తున్నారు. కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు డిసెంబర్ నెలాఖరులో ఆఫర్లు కనువిందు చేస్తున్నాయి. సంవత్సరం ముగింపు కావడంతో పాత స్టాకును క్లియర్ చేయడానికి కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. మారుతి సుజుకీకి తన పాపులర్ మోడల్ అయినటువంటి వేగనార్ ఆర్‌పై 61,000 వరకు ఈ మేరకు తగ్గింపు ఇస్తూ ఉండగా, మరోవైపు బెలెనోపై 48,000 వరకు తగ్గింపిస్తోంది. అటు టాటా మోటార్స్ మరియు హ్యుండై సంస్థలు కూడా భారీ ఎక్స్‌చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు మరియు క్యాష్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇటు ఉద్యోగుల ప్రయోజనాలు, ఇటు అభివృద్ధి పనులు మరియు సామాన్యులకు ఊరటనిచ్చే ప్రకటనలతో రాష్ట్రంలో సందడి నెలకొంది. ప్రభుత్వం త్వరలోనే మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.